నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నడి రోడ్డు మీద అధికారులందరినీ కూడా ఏ విధంగా అందరం చూసాం। ఒక జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ గారు కానీ ఈఈ గారు, డిఈలు, మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఇష్టం వచ్చిన బూతులు అన్ని కూడా మన సోషల్ మీడియాలో చూసాం। ఎందుకంటే వాళ్ళు తిట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు। వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఒకవేళ నాణ్యత లేకపోతే అది ఎంక్వైరీ చేసి లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి। కానీ ఒక నడి రోడ్డు మీద పాపం అందరూ ఉన్నతమైన స్థానాలు ఉన్నారు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, అధికారులు ఉన్నారు కనుక వాళ్ళ ఫ్యామిలీస్ అయ్యి చూసుకుంటారు, వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియపరిచి ఇలాంటి అధికారులని మరి మీరు మరి దూషించడం తప్పని చెప్పి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది। మరి ఇంకోటి అంటాడు, అయిన పత్రుడు అంటాడు, నిన్న వీరందరి గురించి మాట్లాడుతూ మరి ఎమ్మెల్యేకి ఏం తెలుసు గాలికి వచ్చాడని చెప్పి అన్నాడు। నిజమే, నేను 2019లో గాలికి వచ్చాను, అయిన పత్రుడు గారు 1983లో వచ్చారు గాలికి। అంటే ఇలాగ వస్తూ ఉంటాం, మరి రేపు మళ్ళీ 2029లో కూడా మళ్ళీ గాలికి వచ్చేస్తాం సంగతి మీ ద్వారా అయిన పత్రిక తెలియపరచడం జరుగుతుంది। ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు నర్సీపట్నంలో 2004లో టీడీపీ వచ్చింది, 2009లో టీడీపీ పోయింది, మళ్ళీ 2014లో టీడీపీ వచ్చింది, మళ్ళీ 2019లో టీడీపీ పోయింది, మళ్ళీ 2024లో టీడీపీ వచ్చింది, 2029లో టీడీపీ పోతున్న సంగతి ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పి సత్యం అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది। మళ్ళొకసారి అయిన పత్రిక చెప్తాను, మీ మేనిఫెస్టో ద్వారా మంచి జరుగుతున్న ఉద్దేశం మీద ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించారు। దాంతోపాటు మీరు చివరి ఎన్నికలు మళ్ళీ నేను పోటీ చేయను, ఇదే అవకాశం ఇవ్వండి అని చెప్పి స్వానుభూతితో కూడా మరి ప్రజలు గెలిపించారు। ఏదైతే నమ్మకంతో గెలిపించారో మిమ్మల్ని ఆ నమ్మకాన్ని మోము చేయకుండా మరి ఏదైతే మీరు మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి సూపర్ 6 అనేది మరి పెట్టడం జరిగింది। వాటి గురించి కూడా సూపర్ 6 గురించి ఒకసారి మేము మాట్లాడితే మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించారు కనుక ఒక్కసారి ఆ సూపర్ 6 పథకాల గురించి ఒకసారి మన నర్సీపట్నం నియోజకవర్గాలందరూ కూడా తెలియాలి కనుక ఫస్ట్ ఏంటంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది। నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి మరి ప్రామిస్ చేయడం జరిగింది। అందులో భాగంగా మరి గౌరవ మరి ఏదైతే మరి అయిన పత్రిక గారు కోరుతున్నాను, మరి నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా మరి 10,000 మంది పైగా నిరుద్యోగులు ఉన్నారండి। వారందరికీ కూడా మరి 3,000 ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే 3,000 ఇస్తారా త్వరలో ఇస్తే వారందరూ సంతోషపడతారు, వారితో పాటు మేము కూడా సంతోషపడతాం కనుక మరి సుమారుగా 10,000 మందికి కూడా మీరు త్వరలో ఆ 3,000 ఇచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా మరి మీ ద్వారా అయిన పత్రిక గారిని కోరడం జరుగుతుంది। అలాగే రెండోది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది। చాలా సంతోషం అండి। గతంలో మరి సుమారుగా మరి చూస్తే ఇప్పుడు 15,000 మంది చూస్తే ప్రతి ఇంట్లో కూడా స్కూల్ విద్యార్థులు అయితే అంటే 1 నుంచి 10th వరకు స్కూల్ విద్యార్థికి ఇస్తే సుమారుగా 34,000 పైగా ఉన్నారు। వారందరూ కూడా 15,000 ఇచ్చి నిజంగా ఇస్తే చాలా ఆనందపడతారండి। వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అమ్మఒడి జగనన్న అమ్మఒడిలో మాకు ఒకటే ఇచ్చారు, ఇప్పుడు 2 ముగ్గురు ఇస్తున్నారు కనుక మరి అయిన పత్రిక గారికి ఓటేయాలని చెప్పి చాలా మంది ఓట్లు వేశారు। మరి వాళ్ళందరికీ కూడా సుమారుగా 34,000 పైగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మరి అయిన పత్రిక గారిని రిక్వెస్ట్ చేస్తాను। దీంతో పాటు మేము గతంలో జగనన్న అమ్మఒడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇచ్చేవాళ్ళం, కానీ ఈరోజు ఆ పరిస్థితి మరి నాకు తెలియదు, మరి కనిపిస్తుంది అంటే మా స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్నారు కనుక ఇంటర్మీడియట్కి ఇస్తారో లేదో తెలియదు। ఒకవేళ ఇంటర్మీడియట్కి కానీ ఇవ్వకపోతే సుమారుగా గతంలో మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సుమారుగా 5,800 మందికి మేము ఇచ్చాం అమ్మఒడి। ఒకవేళ వాళ్ళకి ఇస్తే మంచిది, లేని పక్షంలో మరి వాళ్ళందరూ 5,800 మంది నష్టపోతారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది। అలాగే మూడోది, ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నారు। మరి సుమారుగా గత మన జగనన్న ప్రభుత్వంలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 47,000 మంది పైగా మరి వీళ్ళందరూ రైతులు ఉన్నారు కనుక వారందరూ కూడా మరి 20,000 ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారు। మరి వారు కూడా వెంటనే మీరు 20,000 ఇచ్చే కార్యక్రమం మన నర్సీపట్నం నియోజకవర్గంలో 40,000 మందికి కూడా మరి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి వారిని కోరడం జరుగుతుంది। అలాగే నాలుగోది, ప్రతి మహిళ అగ్రిమెంట్ కూడా అయింది జగనన్న ప్రభుత్వంలో। ఈ 13 కోట్లకు సంబంధించి 10 అంతా కూడా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి, బిల్స్ కూడా అయినాయి, అంటే 13 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం। గతంలో 6 కోట్ల రూపాయలు అంటే మొత్తం 19 కోట్ల రూపాయలు, ఆయన శాంక్షన్ చేసిన 26 కోట్ల రూపాయలు 19 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలోనే జగనన్న ప్రభుత్వంలో చేయడమే కాకుండా మా ప్రభుత్వంలో బిల్లులు కూడా ఇచ్చాం మేమందరం కూడా। అంటే మిగతా 3.4 కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం వల్ల దాన్ని ఏం చేసామంటే మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం। అనుమతులు ఏంటంటే గతంలో అయిన పత్రిక గారు మినిస్టర్గా ఉన్నప్పటికి కూడా అనుమతులు తేలేని పరిస్థితి, కానీ మేము వచ్చిన తర్వాత
మరి జగనన్న ప్రభుత్వంలో 11/4/2022 సంవత్సరంలో పర్యావరణం అడవులు మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే మేము అనుమతులు తెచ్చాం అంటే ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఏం చెప్పేది ఏంటంటే అయినపత్రి గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేపోయారు. కానీ మేము ఈ అనుమతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా తేవడం జరిగిందన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అనుమతులు వచ్చేటువంటి నిధులు ప్రజలందరూ కూడా అందించాలి, ప్రజలందరూ చూస్తారు. ఎందుకంటే మీ మేనిఫెస్టోని ఆకర్షించి మరి అయిన పత్రిక గారు వస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాల మీద అందరూ కొన్ని వేలాది మందిగా మనం చూస్తారు. కనుక దయచేసి ఆ కార్యక్రమాలను కానీ త్వరలో చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, లేని పక్షంలో మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మళ్ళీ మా పార్టీకి సంబంధించి పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రజల తరపున ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని దాని మీద మేము చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. నమస్కారం.